దేవుడి నుంచి భీమవరం వెళ్దామని నుంచాం. మన ఆడవాళ్ళకి ఉచిత బస్సులు పెట్టారు కదా, దానిపై మీ అభిప్రాయం? ఏది భీమవరానికి ఉచిత బస్సులు లేవండి, అసలు లేవంటున్నారేంటో మరి. ఉచిత బస్సులు పెట్టారు కదా, ఎక్కడ రాష్ట్రం మొత్తం ఎక్కడికైనా ఫ్రీయే కదా, కనుక్కున్నారు ఇక్కడ? కనుక్కున్నామమ్మా. ఏమని చెప్పారు? ఆయన ఫ్రీ బస్సులు భీమవరానికి లేవన్నారు. భీమవరానికి లేవు అంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా లేవని ఉంటారు. ఓకే, కూటమి ప్రభుత్వం వచ్చి 15 నెలలు అవుతుంది కదా, ఎలా ఉంది పరిపాలన? బాగానే ఉంది. సూపర్ 6 పథకాలు మీకు అందినాయా? అంటే రైతు భరోసా లేదు, మా పొలాలు లేవు. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు కదా. అన్నారే కానీ ఒకటి వచ్చింది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీరు ఏమన్నా తేడా గమనించారా? పర్వాలేదు, ఇప్పుడు బాగానే ఉంది. ఏ ప్రభుత్వం బాగుంది? చంద్రబాబుదే బాగుంది. ఎందుకని? మామూలుగా ఎందుకనంటే ఫ్రీ బస్సులు అవి పెట్టారు కదా. ఓకే, తల్లికి వందనం అన్నారు కదా, అది రాలేదమ్మా మాకు. ఎందుకని? కొంచెం పెద్దోళ్ళు మా పిల్లలు. ఓకే, అంటే నెక్స్ట్ 18 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ లోపుకి నెలకు 1500 వేస్తామంటున్నారు కదా. వేయలేదుగా, త్వరలో వచ్చిన తర్వాత మాట్లాడుకోవాలి. అది వచ్చే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు? చూద్దామమ్మా, ఇంకా టైం ఉందిగా. బాబు గారి పరిపాలన ఎలా ఉంది? బాగుంది. ఏలూరు జిల్లా. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పైనే అవుతుంది, ఎలా ఉంది పరిపాలన? చాలా బాగుంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అయినా తేడా గమనించారా? ఇదే బాగుందండి, మాది తెలుగుదేశం అమ్మ. ఓకే, అంటే సూపర్ 6 పథకాలు అమలు చేశారు కదా, ఈ పథకాలు సామాన్యులకు అందుతున్నాయా? అందుతున్నాయి. ఈ పథకాల్లో మీకు ఏ పథకాలు అందుతున్నాయి? రైతు భరోసా వచ్చింది. ఓకే, గ్యాస్ వచ్చింది. ఓకే, పింఛని నాకు బాగానే వస్తుంది. ఇంకేం కావాలరా? పెన్షన్ పెంచామంటున్నారు కదా, ఎప్పుడు పెంచారమ్మా? 4000 ఇస్తామన్నారు, ఇస్తున్నారా? ఇస్తున్నారా? ఇంటికి వచ్చి ఇస్తున్నారా? ఇస్తున్నారమ్మా. ఓకే, అంటే ఇప్పుడు గత ప్రభుత్వం వాళ్ళు ఈ ప్రభుత్వంలో ఏ పథకాలు సామాన్యులకు అందట్లేదు అని ఆరోపిస్తున్నారు. అన్నీ అమ్మ, మొన్న అవుటోళ్ళకి తీర్చాలని అన్నారు కదా, ఇస్తున్నారుగా. ఈ కూటమి ప్రభుత్వం పథకాలు ఇవ్వడంలో ఫెయిల్ అయిందని అంటున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. లేదు, బాగా. బాబు గారిపై మీ అభిప్రాయం? మంచిగానే జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు? నేనమ్మా, మనకు మంచి చేసే ప్రభుత్వం రావాలంటాం కమ్మా. జగన్ గారు నేనే సీఎం నెక్స్ట్ అని అంటున్నారు, నేను వచ్చాక రప్పా అని అంటున్నారు. నీ మనసుకి ఎట్ట ఉందమ్మా? నేను అడగకూడదు మిమ్మల్ని, మీరు చెప్పాలి. అభిప్రాయం అయితే తెలియజేసి వస్తుంది. ఓకే, అది రానున్న రోజుల్లో మన అమరావతి ఎలా ఉండబోతుంది? చాలా బాగుంటుంది. ఫ్రీ బస్సెస్ పెట్టారు కదా ఆడవాళ్ళకి ఉచితంగా వెళ్ళడానికి, దానిపై మీ అభిప్రాయం ఏంటి? మంచి జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? బాగుంది. ఓకే, చివరిగా బాబు గారిపై మీ అభిప్రాయం? మంచోడమ్మా, నాకు ఇది వరకు మా పాపలు చదువుకున్నప్పుడు కూడా సైకిల్ అన్నీ అవన్నీ ఇచ్చారమ్మా. మామగారు మీ పేరు? కుమారి అండి. కూటమి ప్రభుత్వం వచ్చి 15 నెలలు అవుతుంది కదా, ఎలా ఉంది పరిపాలన? బాగానే ఉంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా గమనించారా? బాగానే ఉంది. ఇది చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు అమలు చేశారు కదా, అవి ఎలా ఉన్నాయి? అవి మాకు రాలే. ఇంకా ఏమేమి పథకాలు రాలేదు మీకు? మాకు ఇటు వరకు ఏమో జగనన్న ఏమో 18,000 వేసాడు, అవి లేవు. అంటే అది త్వరలో ఇస్తానని చెప్తున్నారు కదా, 18 ఏళ్ళ నుంచి 60,000 లోపు వాళ్ళకి ఇలా నెలకి 1500 ఇస్తానంటున్నారు. 60 దాటితే పెన్షన్. ఇంకా మాకు పడలేదండి. మరి రైతు భరోసా ఏం లేదు. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని చెప్తున్నారు కదా, మాకు ఇలా సచివాలయంలో ఫిర్యాదు చేశారా? చేయలేదు. మరి సచివాలయం అక్కడ ఎలా ఉంది ప్రభుత్వం? బాగానే ఉంది, కానీ డబ్బులు ఇట్లా ఆయన వేసాడు కదా, అంత పోతున్నాం. అప్పుడు గత ప్రభుత్వం ఎలా ఉంది? అప్పుడు ప్రభుత్వమే బాగుంది. ముసలాం ఒక డబ్బులు వేసాడు, 18,000 పడితే తిన్నాం. ఏదో ఒకటి అట్టకాలు అయ్యాయి. గత ప్రభుత్వంలో ఏమేమి పథకాలు వచ్చినాయి మీకు? మాకు 18,000 వచ్చినాయి, అమ్మఒడి వచ్చింది, బాగానే ఉంది. ఈయన కూడా తల్లికి వందనం అని చెప్పి ఇచ్చారు కదా, ఈ పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి 15,000. ఏమనండి, మాకు తెలియదు సంగతి.
ఇంకా వచ్చే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు? మా జగన్ రావాలండి. ఫ్రీ బస్సెస్ పై మీ అభిప్రాయం? ఏది తక్కువ అని అనుకోవటమేగా. అంటే బస్సెస్ పెంచాలని అంటారా? మరి పెంచాలిగా. మరి కొట్టుకుంటున్నారు, చెప్పు తీసి బాదుకుంటున్నారు, కిందదో ఇట్లేదంటే వెనకాలే వెళ్తున్నారు బస్సు మీద ఆధార్ కార్డు పెట్టడం మంచిదే అంటారా? మంచిది కాదు, కొట్టుకోవటమే. ఎలా ఉంది అసలు ఈ కూటమి ప్రభుత్వం? లాక్కోవటం, కొట్టుకోవటం, ఈ పదం ఇట్టుంది. చివరిగా ఒక ప్రశ్న, చంద్రబాబు నాయుడు గారిపై మీ అభిప్రాయం? అసలు అది ఆ పార్టీయే కాదు. మీ పేరు? నిర్మల కుమారి. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడే విజయవాడ నుంచి. విజయవాడ. మన ఆడవాళ్ళకి ఫ్రీ బస్సెస్ పెట్టారు కదా, ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందండి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 15 నెలలు అవుతుంది, ఎలా ఉంది పరిపాలన? బాగానే ఉంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా గమనించారా? తేడా ఉంది కాబట్టేగా ఫ్రీగా జర్నీలు చేస్తున్నావు. ఓకే. ఉండబట్టేగా. సూపర్ 6 పథకాలు పెట్టారు కదా, ఆ పథకాల్లో మీకు ఏ పథకాలు అందినాయి? ఏమి రాలే, మాకేం పథకాలు రాలే. ఇంకా రైతు భరోసా? మేము రైతులు కాదులే. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాం. అది ఇవ్వలేదు. ఇచ్చామంటున్నారు. ఇవ్వలేదు మేడం. సచివాలయంలో ఫిర్యాదు చేశారా? మరి చేయలే, ఎందుకంటే మేము జాబ్ హోల్డర్స్, అందుకని మాకు రాలేదు. గవర్నమెంట్ జాబ్. చదువుకునే పిల్లలకి తల్లికి వందనం ద్వారా అవి వచ్చినాయి. అంటే మా పిల్లలు పెద్దోళ్ళే. ఓకే. పెళ్ళికి వచ్చిన పిల్లలు. ఇప్పుడు ఈ ఫ్రీ బస్సెస్ పెట్టారు కదా మన ఆడవాళ్ళకి, దీనివల్ల ఉపయోగం ఉందంటారా? ఉందండి. మరి కొంతమంది దీనివల్ల నష్టమే, ఏం ఉపయోగం లేదని అంటున్నారు. కొంతమంది అలా అనుకుంటున్నారు, కొంతమంది ఇలా అనుకుంటున్నారు. ఎవరి మనసుకి మనం ఏమని చెప్తాం. అది. ఓకే. పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది డిప్యూటీ సీఎంగా? పవన్ కళ్యాణ్ బాగానే ఉంది. అంటే వచ్చే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు? ఇదే ప్రభుత్వం రావాలి, ఎందుకంటే రాజధాని ఎక్కడ ఆగిపోయినాయి, మళ్ళీ రిపీట్ అది జాగ్రత్తగా జరగాలి కదా. ఓకే. ఇది మరి రాజధాని ఏరియా మాది. రానున్న రోజుల్లో మన అమరావతి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇంద్రభవనం లాగా ఉండాలనుకుంటున్నాం. ఓకే. అలాగనే చేస్తానన్నాడు కదా, అలాగనే చేస్తాడు. కొన్ని పనులు అమలు చేస్తున్నాడుగా, చేస్తాడు. ఓకే. అది డెవలప్ అయ్యేదాకైనా ఈయన పరిపాలించాలి. అది. ఓకే. అది అంటే గత ప్రభుత్వం వాళ్ళు ఈ సూపర్ 6 పథకాలు ఇన్ని ఇస్తున్నా కూటమి ప్రభుత్వం ఏమి ఇవ్వట్లేదు, ఈ పథకాలు ఏమి సామాన్యులకి అందట్లేదు అని అంటున్నారు. ఏమోనండి మేడం, మనకైతే తెలియదు అవి మరి అంతగా. అంటే మీ అభిప్రాయం ఏమంటారు? ఎందుకు అందేని వాళ్ళకి అందుతున్నాయి, అందని వాళ్ళకి అందట్లేదు. అది. సుబ్బారావు. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను కర్ణాటక వెళ్ళి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 15 నెలలు అవుతుంది, దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఈ ప్రభుత్వం వచ్చి 15 నెలలు అవుతుంది, ఏం చేద్దాం? అంటే ఎలా ఉంది పరిపాలన బాబు గారిది? ఏం బాగానే పర్వాలేదు అనిపిస్తుంది. ఇప్పుడు వరకు రోడ్లు అయ్యి ఇప్పుడు చెడిపోయిన రోడ్లన్నీ బాగు చేస్తున్నారు, పరిపాలన బాగానే ఉంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా గమనించారా? ఎందుకు లేదు, తేడా బాగానే ఉంది. అంటే ఏముంది ఈ ప్రభుత్వంలో తేడా? ఏముందండి, ఇప్పుడు రోడ్లు అయ్యి అప్పుడేమో సదుపాయం లేదు, ఇప్పుడేమో రోడ్లు అన్నీ బాగు చేస్తున్నారు. ఎక్కడికన్నా వెళ్ళాలంటే ప్రయాణం చేయాలంటే ఆటో కానీ బస్సు కానీ ఇక్కడ నుంచి అక్కడికి దూకుతా వెళ్ళాము. ఇప్పుడు ఖర్చు పర్వాలేదు, మరి అన్నీ బాగానే ఉంది, పర్వాలేదు. అయితే వాళ్ళు నిత్యావసర వస్తువులు తగ్గలేదు, వీళ్ళు తగ్గరు, ఇక అది లేదు. ఇప్పుడు ఇలా ఆడవాళ్ళకి ఫ్రీ బస్సెస్ పెట్టారు కదా, అలా పెట్టారు, మగవాళ్ళకి లేదుగా, మేము ఒకటే. అంటే మగవాళ్ళకి కూడా పెట్టాలంటారు ఉచిత బస్సు. ఉచిత బస్సులు అంటే సగం రేట్ అన్నా పెట్టాలి కదమ్మా. ఓకే. ఇప్పుడు 100 రూపాయలు ఉందనుకో, 50 రూపాయలు పెట్టు, సగం రేటుకైనా పెట్టాలి. మరి చేయాలంటారు. ఇప్పుడు మా ఇంటి వాళ్ళు ఉన్నాం అనుకో, ఇప్పుడు ఇక్కడ నుంచి అవనిగడ్డ వెళ్తున్నాం, ఒక 15 రూపాయలు 20 రూపాయలు తగ్గుతుంది, ఇది ఆధార్ కార్డు మీద. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పనితీరు ఎలా ఉంది? బాగానే ఉంది. మేము దాంట్లో ఓడినేలమ్మా, నన్నేమో అడగవసరం లేదు, అన్ని ఆడిపోయి ఎండిపోయాము. ఇక ఇప్పుడు ఏ రాజకీయాల్లో తిరగలేము. ఇక ఓకే. జగన్ గారు నెక్స్ట్ సీఎం అయ్యే అవకాశం ఉందా? ఏమో చెప్పలేము, అది ఎట్లా ఉంటుంది, మన చేతుల్లోనే ఉందండి అంతాను. నెక్స్ట్ సీఎం నేనే అంటున్నారు జగన్ గారు. కళ్ళ కనవచ్చమ్మా ఎవరమైనా. ఇప్పుడు మొన్న ఏమన్నాడు, ఈసారి నేనే అన్నాడు. మరి నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? మళ్ళీ వీళ్ళు వస్తే బాగుంటుందని అనుకుంటాం. ఇప్పుడు ఎవరైనా మంచిగా చేసే వాళ్ళే బాగుండాలనుకుంటాం, కానీ చేయని వాళ్ళని ఏమనుకుంటాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది?
పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఇది కూడా బాగానే ఉంది.